హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? నలుగురితో కూర్చుని భోజనం చేసేటప్పుడు ఎదురయ్యే కామన్ క్వశ్చన్ ఇది. మన అలవాట్లను బట్టో, అప్పటికి అక్కడ మనకి అందుబాటులో ఉన్న మన ఇష్టమైన ఫుడ్ని బట్టో మనం వెజిటేరియనో, నాన్ వెజిటేరియనో చెప్పేస్తాం. నిన్న ముస్లిం స్నేహితులందరూ బక్రీద్ పండుగ చేసుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తినే ఫుడ్ని బేస్ చేసుకొని కొన్ని చోట్ల మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ముస్లింలు మాత్రమే బీఫ్ తింటారని, వాళ్లే జంతు హింసలు చేస్తుంటారని మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. 2 రోజుల క్రితం మెదక్లో ముస్లింల మీద జరిగిన దాడి కూడా ఇందులో భాగమే. కొన్ని చోట్ల జంతు హత్యలు వ్యతిరేకించాలని హిందూ మత సంస్థలు డిమాండ్ కూడా చేసిన నేపథ్యంలో వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది. మన దేశంలో శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారా, మాంసాహారులు ఎక్కువ మంది ఉన్నారా అని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏం చెప్తారో కామెంట్ల రూపంలో చెప్పండి. వాస్తవం మాత్రం మన దేశంలో 20% మాత్రమే శాకాహారులట, మిగిలిన 80% మాంసాహారులే. ఇది నేను చెప్తున్న లెక్క కాదు. ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ బాలమురళి నటరాజన్, అలాగే పొలిటికల్ ఎకానమిస్ట్ డాక్టర్ సూరజ్ జాకబ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలినటువంటి విషయం. rediff.com వెబ్సైట్ లో శోభా వారియర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి. 2018-2020లో వీరు చేసిన అధ్యయనాల రిపోర్టులు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో కూడా పబ్లిష్ అయ్యాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే డేటాను ఆధారంగా చేసుకుని వీళ్ళు ఈ స్టడీ చేశారు. మన దేశంలో శాకాహారులు 20% అని, మాంసాహారులు 80% అని వాళ్ళ సర్వే లెక్కలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరి సంయుక్త పరిశోధనలో సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే వాస్తవాలను తప్పుగా చెప్తున్నారని, గొడ్డు మాంసం తినేవారి సంఖ్యను తక్కువగాను, శాకాహారం తినేవారి సంఖ్యను ఎక్కువగాను చూపించారని చెప్పారు. భారతదేశ జనాభాలో 80% ఉన్న హిందువులు ప్రధానంగా మాంసాహారులు. ఆధిపత్య కులాల వారిలో కూడా 3/4 మంది మాత్రమే శాకాహారులని వీళ్ళు చెప్పిన మరో వాస్తవం. గొడ్డు మాంసం విషయం మాట్లాడుకుంటే ప్రభుత్వం చెప్పే సర్వేల కన్నా కూడా ఎక్కువ మంది బీఫ్ తింటారని తేలింది. దళితులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు కోట్లాది మంది ఇతర భారతీయులు గొడ్డు మాంసాన్ని తింటున్నారు. కేరళలో సుమారు 70 కులాల వాళ్ళు ఖరీదైన గొర్రె మాంసం కన్నా తక్కువ ధరకు లభించే గొడ్డు మాంసం వైపు మొగ్గు చూపుతున్నారట. దేశంలో సుమారు 18 కోట్ల మంది గొడ్డు మాంసం తింటున్నారని డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్లు తేల్చి చెప్పినటువంటి విషయం. మాంసాహారానికి కీలకమైనటువంటి మేకలను, గొర్రెలను ఎక్కువగా పెంచే సామాజిక వర్గాలు ఏవి అంటే హిందూ మతంలోని కులాలుగా చెప్పుకునేటటువంటి గొల్లలు, కుర్మలు. ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వ పథకాల్లో ఇలాంటి సామాజిక వర్గాల వారికి సబ్సిడీ మీద గొర్రెలను, మేకలను పంపిణీ చేస్తున్నాయి. అంటే ఈ మాంసం వ్యాపారం కేవలం ముస్లింలకే కాదు, హిందువులు, అణచివేతకు గురవుతున్న సామాజికంగా వెనకబడిన వర్గాలకు కూడా ఒక జీవనోపాధిగా ఉందనేటువంటిది ఒక వాస్తవం. ఈ మతం పేరుతో కొందరు బీజేపీ భక్తులు సృష్టించే ఘర్షణలు, విద్వేషాలు అంతిమంగా హిందూ మతంలోని కొన్ని సామాజిక వర్గాల జీవనోపాధులను కూడా దెబ్బతీస్తాయనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. బక్రీద్ సందర్భంగా ఘర్షణలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారు సరే, ఈ ముస్లింలే జరుపుకున్నటువంటి రంజాన్ సందర్భంగా ముస్లింలతో పాటు సమానంగా హిందువులు కూడా మాంసంతో చేసిన హలీం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హిందువులు జరుపుకునే అనేక పండుగల సందర్భాల్లో కోళ్లను, మేకలను బలిస్తారు. దొరికితే దొంగచాటుగా అడవి జంతువులను కూడా వేటాడి తింటున్న వాళ్ళు ఎంతో మంది. వీకెండ్ అంటే, పండుగలంటే, విహారయాత్రలకు వెళ్తే, బర్త్డే పార్టీలంటే, మందు పార్టీలంటే, పెళ్లిళ్ళంటే, డిన్నర్లంటే మెజార్టీ భోజన ప్రియులు తినేది ఈ నాన్ వెజ్ ఫుడ్నే కదా. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ, బావర్చి బిర్యానీలు లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉంటారో మనకు తెలుసు. ఒకరి ఆహారపు అలవాటు సరైందని, మరొకరి ఆహారపు అలవాట్లు తప్పని, వాళ్ళు ఆ ఆహారం తినడమే నేరమన్నట్టుగా చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల ఆహారపు అలవాట్ల మీద, సాంస్కృతిక జీవితం మీద అధికారం చెలాయించాలని చేసే ప్రయత్నమే. ఇంత పెద్ద విశాల భారతదేశంలో పక్కపక్కనే ఉండే ఒక ఊరికి మరో ఊరికి ఆహారపు అలవాట్లు మారిపోతాయి. అలాంటిది భిన్న మతాలతో, భిన్న ఆహారపు అలవాట్లతో సహజీవనం చేస్తున్నటువంటి ప్రజల సంస్కృతిని, ఆహారపు అలవాట్లను తప్పకుండా గౌరవించాలి. లేదంటే భిన్న మతాల మధ్య సాగుతున్న వ్యాపారాలు, కలిసి చేసుకుంటున్నటువంటి పండుగలు అన్ని బెడిసి కొడతాయి. ఈ వివాదాలు ప్రజల ఉపాధి అవకాశాలను కూడా దెబ్బకొడతాయి.